వంశీ గారి షర్ట్ మీద అమ్మాయి లిప్స్టిక్ ముద్దు గుర్తులు కూడా ఉన్నాయి. మీ అన్నయ్య రాత్రి చేసిందేంటో తెలుసా? ప్రాస్టిట్యూషన్. అల్వేణి, నో నో. ఏమైందిరా వాడికి? నో 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 నో. రే రే, ఏమైందిరా నీకు? ఏమైంది? రే రే, నాలాగే ఇంకొకడు కారులో కూర్చుని ఉన్నారా? అచ్చా నాలాగే ఉన్నారా? రే, నీకేమైనా మెంట్లా? నీలాంటాడు ఇంకొకడు కారులో ఉంటాడు ఏంట్రా? అయ్యో రండ్రా చూపిస్తాను. రే, ఏమైందిరా వీడికి? రే, ఇక్కడ ఎవరూ లేరు కదరా? ఇందాక నాలంటోడు ఇక్కడే కూర్చున్నారా? అరే, వీడికి నిజంగానే మెంటలు ఎక్కిందిరా. రే పద, రే నువ్వు లోపల పద. Cheers! రే, నాకెందుకో భయంగా ఉంది. అక్కడ నాలాంటి వాడు ఒకడు ఉన్నారా? రే, పార్టీ అని చెప్పి మాకి నరకమేంట్రా బాబు? సరే, మీరు తాగుతూ ఉండండి. సరేరా, అసలు వీడికి ఏమైందిరా? ఎక్కడికి రా? ఏమో. No! 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 రేయ్, రేయ్, No! ఏమైందిరా? అక్కడ ఏమైందిరా? నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు. సరిదిద్దుకో, సరిదిద్దుకో. నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు. సరిదిద్దుకో, సరిదిద్దుకో. నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు. సరిదిద్దుకో, చెప్పరా? నేను తప్పు చేశాను. తప్పు చేశాను. సరిదిద్దుకో. నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు. నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు. తప్పు చేశాను. తప్పు చేశాను. నువ్వు తప్పు చేశావు. నేను తప్పు చేశాను. 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 వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, నేను తప్పు చేశాను. నేను తప్పు చేశాను వంశీ గారు. నేను తప్పు చేశాను వంశీ గారు. లే, నేను తప్పు చేశాను. నువ్వులే. అసలేంటి ఈ టైంలో వచ్చావు? వంశీ గారు, ఆ రోజు పార్టీలో మీ డ్రింక్లో డ్రగ్స్ కలిపింది నేనే. నేనే వంశీ గారు. ఆ రోజు రెస్టారెంట్లో మీ వైఫ్తో మిస్బిహేవ్ చేసినందుకు మీరు నన్ను కొట్టారు.
నేను మీ మీద పగబట్టి మిమ్మల్ని మీ ఫ్యామిలీ వాళ్ళు అసహించుకునేలా ప్లాన్ చేసి డ్రగ్స్ను మీ డ్రింక్లో కలిపి మీకు తాగించాను వంశీ గారు. తప్పంతా నాదే వంశీ గారు. నన్ను క్షమించండి వంశీ గారు. నన్ను క్షమించండి, క్షమించండి. చెప్పేశాను, తప్పు నాదే అని చెప్పేశాను. నా తప్పు నేను ఒప్పుకున్నాను. నా తప్పు నేను సరిదిద్దుకున్నాను. చెప్పేశాను, నా తప్పు నేను ఒప్పుకున్నాను. చెప్పేశాను, నేను చెప్పేశాను. నేను చేయొద్దు, నేను చేయొద్దు. క్షమించు, ఒప్పుకున్నాను. సారీ వంశీ గారు. ఓకే ఓకే సారీ వంశీ గారు. నువ్వు క్షమించండి, నన్ను క్షమించండి వంశీ గారు. సారీ వంశీ గారు. అన్నయ్య, ఏంటి వీడు సారీ చెప్పాడు, కాళ్ళు పట్టుకున్నాడు, పైకి చూసి అరిచాడు. నాకేం అర్థం కాలేదు. నేను డ్రగ్స్ తీసుకున్నానన్న విషయం ఇప్పటి వరకు నాకే తెలీదు. మీరేమో డ్రగ్స్ తీసుకున్నావు, బిజినెస్ పోగొట్టావంటూ అందరూ నన్ను అపార్థం చేసుకున్నారు. ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందనుకుంటాను నేను డ్రగిస్ట్ని కాదని. నాన్న వంశీ, ప్లీజ్ నాన్న. నువ్వేంటో మాకు తెలియదారా? ఏదో ఆ రోజు రాత్రంతా నువ్వు కనపడకపోయేసరికి కొంచెం కంగారు పడ్డాం అంతే. పదమ్మా. హలో సార్, నేను మేనేజర్ శశిని మాట్లాడుతున్నాను. శశి చెప్పు. సార్, చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ టేక్ ఓవర్ డీల్ ప్రాజెక్ట్ మళ్ళీ మనకే వచ్చింది సార్. వాట్? అవును సార్, ఇందాక చక్రవర్తి గారు మెయిల్ చేశారు. ఆ మాయాదేవి గారితో డీల్ క్యాన్సిల్ చేసుకున్నారట. ఓకే, అలాగే. ఉంటాను సార్. ఆ ప్రాజెక్ట్ కూడా మనకే వచ్చింది కృష్ణవేణి. చాలా సంతోషంగా ఉంది వంశీ గారు. ఇంట్లో అందరూ నన్ను అపార్థం చేసుకున్నారు. దయచేసి నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకోకు కృష్ణవేణి. ఎవరో అమ్మాయితో నేను బయటికి వెళ్ళానంటున్నారు కదా, ఆ పొజిషన్లో నన్నెవరో కాపాడుంటారు. అప్పుడు అనుకోకుండా అమ్మాయి లిప్స్టిక్ గుర్తులు నా షర్ట్ మీద పడుంటాయి. మా అమ్మ నాన్న నేర్పిన విలువల సాక్షిగా, నీ ప్రేమ సాక్షిగా, నీ తాళి సాక్షిగా నేను ఏ అమ్మాయితో ఎలాంటి తప్పు చేయలేదు కృష్ణవేణి.
నా కోసం గులాబీ పువ్వు తెప్పించావా? లేదు వంశీ గారు, నేను గులాబీ పువ్వు తెప్పించలేదు. ప్రాజెక్ట్ ఓకే అవుతుందని ముందే గెస్ చేసి కంగ్రాట్స్ చెప్పడం కోసం నువ్వే తెప్పించావనుకున్నాను కృష్ణవేణి. లేదు వంశీ గారు, నేను తెప్పించలేదు. మరి ఈ గులాబీ పువ్వు మన రూమ్లో ఎక్కడిది? ఏమో తెలీదు. తన రూమ్లోకొచ్చి ఫ్లవర్ ఇవ్వాలంటే నేనివ్వాలి, ఇంకెవరిస్తారు? కృష్ణవేణి, కృష్ణవేణి, అఖిల. అరే, ఈ డైరీ అఖిలదా? ఎస్, ఆ రోజు తన గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో డైరీ దొంగిలించాను. గుర్తుకొచ్చింది. లోపలికి రండి.
చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. సంతోషం అంటే అవును, సంతోషంగానే ఉన్నాను. నన్ను ఇంట్లో అందరూ అపార్థం చేసుకున్నారు అఖిల. బట్ ఇందాక రణధీరే వచ్చి అంత క్లియర్ చేశాడు. రణధీర్ ఎవరు? రణధీర్ అని వాడొక యూజ్లెస్ ఫెలో. వాడి వల్లే ఇంట్లో వాళ్ళందరూ నన్ను అపార్థం చేసుకున్నారు. పార్టీ మీటింగ్లో మందు గ్లాస్లో డ్రగ్స్ కలిపాడంట. ఇప్పుడు మీరు నిర్దోషి అని అందరికీ తెలిసింది కదా? తెలిసింది. కానీ ఆ రణధీర్ పిచ్చి పట్టిన వాళ్ళ వచ్చి నేను తప్పు చేశాను, నా తప్పు సరిదిద్దుకున్నానని నిజం చెప్పి వెళ్ళిపోయాడు. వాడెందుకు డ్రగ్స్ కలిపాడో, మళ్ళీ వాడే వచ్చి నా కాళ్ళెందుకు పట్టుకున్నాడో నాకు అర్థం కాలేదు. అఖిల, నాకు డౌటు, ఆ రోజు రాత్రి నేనిక్కడికి రాలేదు కదా? నువ్వు నన్ను పార్టీ నుంచి మీ ఇంటికి తీసుకురాలేదు కదా? గతం గురించి మర్చిపోండి. ఏం పోగొట్టుకున్నాము, ఏం పొందామన్నది ముఖ్యం కాదు. కొన్ని జ్ఞాపకాలు నిజమో కాదో తెలియకపోవచ్చు, కానీ ఆ జ్ఞాపకాలు మన మనసులో నిజమా కాదా అని దోబూచులాడుతూ ఉంటే అదో రకమైన మధుర జ్ఞాపకం. మీరు నిజాయితీ పరులు, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. నా డైరీని తిరిగి తీసుకొచ్చారు. అది ఆ రోజు పొరపాటును తీసుకెళ్లాను, సారీ. పర్లేదు. కానీ అందులో ఏమీ రాసిలేదు. మీరు నిర్దోషం రాసింది. నాకేం అర్థం కాలేదు అఖిల. కాఫీ తాగుతారా? అయ్యో, ఏం చేశారు మీరు? అఖిల, అది నేనేం చేయలేదు. జస్ట్ అలా టచ్ చేయగానే తీగ తెగిపోయింది. వీణి తీగలు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ మాత్రం తెలీదా మీకు? దయచేసి వెళ్ళండి. ఇంకెప్పుడు రాకండి. అఖిల, సారీ. వెళ్ళండి ప్లీజ్. మా అమ్మ నాన్న నేర్పిన విలువల సాక్షిగా, నీ ప్రేమ సాక్షిగా, నీ తాళి సాక్షిగా నేను ఏ అమ్మాయితో ఎలాంటి తప్పు చేయలేదు కృష్ణవేణి. వంశీ గారు, ఆ రోజు పార్టీలో మీ డ్రింక్లో డ్రగ్స్ కలిపింది నేనే.
నిన్ను చూస్తే ఏ పెద్దింటి కొడలో జమీందారు బిడ్డవో అనిపిస్తున్నావు. అంతా మీ అభిమానం పెద్దమ్మా. అయితే నేను ఊహించింది నిజం కాదా? నేనంత అదృష్టవంతురాల్ని కాదులే పెద్దమ్మా. అదృష్టం అంటే గుర్తొచ్చింది. నా అల్లుడు కూతురు పెళ్లి రోజు కృష్ణవేణి అలివేణి ఎంత ఘనంగా చేశారు. సమయానికి నేను రాలేకపోయాను. ఏవైనా అదృష్టం అనేది ఒకటి ఉండాలే అమ్మా. పెద్దమ్మా, పెళ్లి రోజు చాలా బాగా జరిగింది పెద్దమ్మా. అవును, మా వియ్యంకులు కూడా వచ్చారటగా. అవును పెద్దమ్మా. అవును, మీ వియ్యంకులెవరు? వాళ్ళ పేర్లేంటి? పెళ్లి రోజు నువ్వున్నావు కదా, మా వియ్యంకులు చూడలేదా? చూడలేదు పెద్దమ్మా. అంతా నా మనవరాలు అలివేణి అదృష్టం. నా మనవరాలు అత్తామామలు